హాయ్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి లాలిపాటల లామినార్ ఫ్లో అంట. అవునండి. చిన్నప్పుడు మన అమ్మ మనం లాలిపాట పాడి పడుకోబెడుతది కదా! సో, ఆ లాలిపాట ఎలా ఉంటదండి? నిర్మలంగా, నిశ్చలంగా, సాఫీగా లాలిపాటల లామినార్ ఫ్లో. లామినార్ ఫ్లో గూడా అలాగే ఉంటది. ఫైన్. ఇక్కడ కొన్ని వీడియోస్ జూసి దాని తర్వాత దానికి సంబంధించిన థియరీ చూద్దాం. చూడండి ఎలా ఉన్నాయి. అక్కడ ఇలా ఫ్లో అవుతున్నట్టే లేదు. నిశ్చలంగా ఉంది చూడండి. ఇది లామినార్ ఫ్లో అండి. ఇక్కడ చూడండి. ఇదేమో టర్బులెంట్ ఫ్లో అండి. తెలుస్తుంది ఇక్కడ. ఇది లామినార్ ఫ్లో. ఇక్కడ వాటర్ ఉన్నట్టే తెలిసట్లేదు. ఒక పైప్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాటర్ ఫ్లో అవుతుంది. ఇంకా చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఉందండి. కానీ తెలియట్లేదు. స్టడీగా ఉంది. నిర్మలంగా ఉంది. నిశ్చలంగా ఉంది. సాఫీగా ఉంది. చూడండి ఇక్కడ ఇదేమో టర్బులెంట్ ఫ్లో. ఇక్కడ చూడండి. అరే భలేగా ఉంది. ఫైన్. సో దీన్నేమంటారంటే లామినార్ ఫ్లో అంటారు. దీన్ని టర్బులెంట్ ఫ్లో అంటారు. ఇది కూడా లామినార్ ఫ్లో. ఫైన్. సో దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ చూద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ నేను కంపేర్ చేశాను లామినార్ ఫ్లోని, టర్బులెంట్ ఫ్లోని. ఫైన్. జనరల్‌గా అకార్డింగ్ టు ఫిజిక్స్, అకార్డింగ్ టు ఫ్లూయిడ్ మెకానిక్స్ మన లిక్విడ్ ఫ్లో ఎలా అవుతది? లేయర్ బై లేయర్ అవుతది కదా! ఇక్కడ చూడండి లామినార్ ఫ్లోలో ఏమవుతదండి? స్మూత్ అండ్ ఆర్డర్లీ. ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ ఇన్ ఎ పారలెల్ లేయర్స్ విత్ ఎ మినిమమ్ మిక్సింగ్ బిట్వీన్ దెమ్. సో లేయర్స్ కింద ఫ్లో అవుతది ఇక్కడ లామినార్ ఫ్లోలో. మిక్సింగ్ తక్కువగా ఉంటది. ఫైన్. ఇక్కడ చూడొచ్చు మీరు లామినార్ ఫ్లో ఇలా లేయర్ కింద ఫ్లో అవుతుంది లిక్విడ్. అదే ఇక్కడైతే chaotic and irregular fluid particles move in a random and unpredictable manner. అదండి విషయం. ఇలా మిక్స్ అవుతున్నాయి గందరగోళంగా. ఫైన్. సో ఇక్కడ లో వెలాసిటీస్ ఇది ఎక్కడ కనిపిస్తది? లామినార్ ఫ్లో లో వెలాసిటీ ఉన్నప్పుడు. అక్కడ నూనె ఫ్లో అవుతుంది. హనీ ఫ్లో అయినప్పుడు కనిపిస్తది. నూనె ఫ్లో అయ్యేటప్పుడు కనిపిస్తది. ఫైన్. సో టిపికల్లీ అకర్స్ ఎట్ ద లో వెలాసిటీస్ అండ్ ఫ్లూయిడ్స్ విత్ ద హై విస్కాసిటీ. చిక్కదనం ఎక్కువ ఉన్న దాంట్లో కనిపిస్తది ఈ లామినార్ ఫ్లో. ఫైన్. సో ఇక్కడ ఇదండి high velocities typically occurs at the high velocities and fluids with the low viscosity like a water. Fine. ఇంకా చూడండి లామినార్ ఫ్లో మరియు టర్బులెంట్ ఫ్లో ఇది ప్రిడిక్టబుల్ అండి. ఫైన్. ద ఫ్లో ప్యాటర్న్ ఈస్ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్. దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు అది ఎలా ఫ్లో అవుతుందో. ఇక్కడ అన్ప్రిడిక్టబుల్. ద ఫ్లో ప్యాటర్న్ ఈస్ కాంప్లెక్స్ అండ్ కాన్స్టెంట్లీ చేంజింగ్. అది విషయం. లో ఎనర్జీ డిసిపేషన్. మినిమం ఎనర్జీ ఈజ్ లాస్ట్ డ్యూ టు ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఫ్లూయిడ్ లేయర్స్. ఇక్కడ మిక్సింగ్ తక్కువగా ఉంటది. ఫైన్. ఇక్కడ మిక్సింగ్ ఎక్కువగా ఉండి ఎనర్జీ డిసిపేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సిగ్నిఫికెంట్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ డ్యూ టు ద ఫ్రిక్షన్ అండ్ మిక్సింగ్ బిట్వీన్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్. ఇక్కడ మిక్సింగ్ ఉంది కాబట్టి. ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ద ఫ్లో ఆఫ్ హనీ ఫ్రమ్ ద జార్, బ్లడ్ ఫ్లో ఇన్ ద స్మాల్ బ్లడ్ వెజల్స్. మన బ్లడ్లో కూడా చిక్కదనం ఎక్కువ. ఫైన్. ఇంకా ద ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ద ర్యాపిడ్లీ ఫ్లోయింగ్ రివర్, ద ఫ్లో ఆఫ్ ఎయిర్ అరౌండ్ ద ఏరోప్లేన్ వింగ్స్. ఫైన్. సో ఇదేమో లామినార్ ఫ్లో, ఇది టర్బులెంట్ ఫ్లో అండి. అయితే దీన్ని క్వాంటిఫై చేయడానికి ఒక నంబర్ ఉంది. దాన్ని ఏమంటారు? రెనాల్డ్స్ నంబర్ అంటారు. సో ఆ రెనాల్డ్స్ నంబర్ మనం చూసి అది లామినార్ ఫ్లోనా టర్బులెంట్ ఫ్లో అని చెప్పొచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. రెనాల్డ్ ఫ్లో నంబర్ ఏంటండి? డెన్సిటీ ఇంటూ వెలాసిటీ ఇంటూ క్యారెక్టరిస్టిక్ లెంత్ బై విస్కాసిటీ. డెన్సిటీ అంటే ఆ లిక్విడ్ది ఫ్లూయిడ్ది డెన్సిటీ అండి. వెలాసిటీ దానిది. ఫైన్. క్యారెక్టరిస్టిక్ లెంత్ అది పైప్ క్యారెక్టరిస్టిక్. అది పైపా లేకుంటే దేంట్లో వెళ్తుంది దాని లెంత్, దాని డైమెన్షన్ డివైడెడ్ బై విస్కాసిటీ దాని చిక్కదనం. ఫైన్. అయితే ఇక్కడ లామినార్ ఫ్లోకి దాదాపుగా ఈ రెనాల్డ్ నంబర్ ఎంత ఉంటుంది? లెస్ దాన్ 2000 ఉంటే దాన్ని లామినార్ ఫ్లో అంటారు. అదే గ్రేటర్ దెన్ 4000 ఉంటే దాన్ని ఏమంటారంటే టర్బులెంట్ ఫ్లో అంటారు. ఫైన్. మనం ఒకసారి దీన్ని ఇంటర్ప్రెట్ చేద్దాం అసలు ఎందుకు అలా జరుగుతుందో. సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెనాల్డ్ నంబర్. సో ప్రిడిక్టింగ్ ద ఫ్లో ప్యాటర్న్స్. సో లో రెనాల్డ్ నంబర్ ఉండడం అంటే ఏమన్నట్టు దాని అర్థం ఏంటి? ఒకసారి మీరు వెనక్కి ఆ ఫార్ములా చూడండి. రో రెనాల్డ్ నంబర్ అంటే ఇది విస్కాసిటీ ఎక్కువ ఉంది, దాని చిక్కదనం ఎక్కువ ఉంది. చిక్కదనం ఎక్కువ ఉందంటే ఏమన్నట్టు? అదేం ఫ్లో అండి? అదేం ఫ్లో అన్నట్టు? అది లామినార్ ఫ్లో కదా! సో చిక్కదనం ఫ్లో టెండ్స్ టు బి డామినేటెడ్ బై ద విస్కస్ ఫోర్సెస్ రిజల్టింగ్ ఇన్ లామినార్ ఫ్లో విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద స్మూత్ అండ్ ఆర్డర్లీ ఫ్లూయిడ్ మోషన్. చిక్కదనం ఎక్కువ ఉంది కాబట్టి, డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రెనాల్డ్ నంబర్ తక్కువగా ఉంటుంది. తక్కువ ఉందంటే ఏమన్నట్టు అది లామినార్ ఫ్లో. అలా కాకుండా హై రెనాల్డ్ నంబర్ అంటే విస్కాసిటీ తక్కువ ఉంటుంది. ఇన్నర్షియల్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫైన్. సో ఇన్నర్షియల్ ఫోర్సెస్ డామినేట్ లీడింగ్ టు ద టర్బులెంట్ ఫ్లో విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద chaotic అండ్ ఇర్రెగ్యులర్ ఫ్లూయిడ్ మోషన్. అదండి విషయం. దాంట్లో ఉన్న ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి విస్కాసిటీతో కంపేర్ చేస్తే. అప్పుడు
దాని అవి మిక్సింగ్ ఎక్కువ అయిపోయి అది టర్బులెంట్ ఫ్లో అవుతుంది. కానీ ట్రాన్సిషన్ ఫ్రమ్ లామినార్ టు ద టర్బులెంట్ కూడా అంటే ఎప్పుడది 2000 మరియు 4000 మధ్యలో ఉన్నప్పుడు, ఇది 2000 లెస్ దెన్ 2000 ఉన్నప్పుడేమో లామినార్ ఫ్లో, గ్రేటర్ దెన్ 4000 ఉంటే టర్బులెంట్ ఫ్లో, మరి మధ్యలో ఉంటే ట్రాన్సిషన్ అనమాట. అది లామినార్ టు టర్బులెంట్కి ట్రాన్సిషన్. ఫైన్. సో ఇలా మనం ఈ వాటర్ నుంచి వచ్చే పైపు, ఇలా హనీ, ఇలా మన చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ ఫన్నీగా అర్థం చేసుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ కామన్ సెన్స్. అందుకని నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.